మే 18 నాడు నీకు జరిగే అద్భుతం ఇదే అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి రిసీవ్ అని. సో మే 18వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాను సెలవిస్తున్నాడు. చేసే అద్భుతం ఇదే అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. నేను ప్రార్థన చేశానంటే మే 18వ తారీఖు ఆదివారం వస్తుంది ప్రభు. ఈ ఆదివారం నాడు సిగ్నల్ బేతల్ టవర్ చర్చిలో ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 5 గంటలకు రెండో ఆరాధన ఉంటుంది. ప్రభు ఈ రెండు ఆరాధనలో జనాలు కూడుకుంటుండగా ఏం చేయబోతున్నాం ప్రభు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలిసే విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్ ఆరాధనకు వచ్చి నన్ను ఘనపరుస్తారో, హెచ్చిస్తారో వారి విషయంలో ఈ అద్భుతం చేయబోతాను సెలవిచ్చాడు. ఏంటి అద్భుతం నేను ప్రార్థన చేసినప్పుడు స్పర్శం తెలియజేసే విషయం ఏంటంటే కుటుంబ అద్భుతం సెలవిచ్చాడు. మీలో చాలామంది కుటుంబంలో వాళ్ళ సమస్యలతో, మిస్అండర్స్టాండింగ్స్తో, గొడవలతో, ఆర్థిక సమస్యలతో, అనేక చిక్కుములతో చాలా కాలంగా విసికి వేశారు ఉన్నారు. సాతాను శక్తులు, మంత్రశక్తులు నీ కుటుంబంలో కార్యం చేస్తున్న పీడించాలని చెప్పేసి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే పరిశుద్ధాత్మదేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఎవరైతే మే 18వ తారీఖు ఆదివారం నాడు మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ రెండు ఆరాధనలో ఏదో ఒక ఆరాధనలో విశ్వాసంతో ఎవరైతే కుటుంబాలుగా వచ్చి పాల్గొంటారో వారిని ఈ యొక్క ఆరాధనలో నేను దర్శిస్తాను, ఆ కుటుంబాల్లో కార్యం చేస్తాను, విడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ప్రవచనవాక్యం ఇదేనండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనము, మరియు దేవుడు పౌలు చేత విశేష అద్భుతములను చేయించెను. అతని శరీరం తగినటువంటి చేతి గుట్టలను, నడికట్లను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి వెళ్ళిపోయాను. వాక్యం తెలిసి దేవుడు పౌలును ఎంతగా అభిషేకించారంటే, ఏ స్థాయిలో అభిషేకించారంటే రోగాలు విడిచేసి వెళ్ళిపోయి, దయ్యాలు విడిచేసి వెళ్ళిపోయినాయి. గుడ్డలు తెచ్చి ఆ శరీరానికి ముట్టించి తాకినటువంటి గుడ్డలు తీసుకెళ్ళి రోగులకు ఆనించగానే, దయ్యాలు పట్టిన విధంగానే గుడ్డ వేయంగానే వెంటనే దయ్యాలు అరుస్తూ బయటకు వచ్చేసాయి. విశేషమైనటువంటి అద్భుతాలను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క చేతులను అభిషేకించి కార్యాలు చేశాడు. అలాగే ఈ యొక్క ఉదయపు మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా, ఈ రెండు ఆరాధనలో ఏదో ఒక ఆరాధనలో విశ్వాసంతో ఎవరైతే పాల్గొంటున్నారో వారి విషయంలో కూడా ఇవే కార్యాలు ప్రత్యేకంగా కుటుంబ కార్యం చేస్తాను సెలవిస్తున్నాడు. సో కాబట్టి మీరు సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, అలాగే ఆంధ్ర పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే, రాష్ట్రాలు ఉన్నట్లయితే కుటుంబాలుగా రండి, ప్రార్థన చేసుకొని రండి. ప్రభా నేను సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్కి ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 5 గంటలకు రెండవ ఆరాధన ఉంటుండగా, ఏదో ఒక ఆరాధనకి వెళ్తుండగా ప్రభు నన్ను దర్శించు, ఈ సండే రోజు నువ్వు ప్రాఫిట్ తెలియజేస్తావు, కుటుంబ అద్భుతం చేస్తామని చెప్పాను, ఆ కుటుంబంలో ఏదో అద్భుతం చేస్తామని సెలవిచ్చావు ప్రభు, నేను నమ్ముచున్నానని చెప్పేసి ప్రార్థన చేసుకునే విశ్వాసంతో కుటుంబాలతో సహా వచ్చి ఒక బేతల అభిషేక ఆరాధనలో పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మే 18 నాడు ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ జీవితంలో వారి కుటుంబాల్లో కని విని ఎరగని ఒక ఊహించిన అద్భుతం చోటు చేసుకుంటుంది. సప్పులుంటే తీరబోతున్నాయి, రోగాలుంటే యేసుక్రీస్తు నయం కాబోతున్నాయి. కుటుంబంలో గొడవలు, వ్యసనాలు, మిస్అండర్స్టాండింగ్ కలిగించి దురాత్మలు ఉంటే అవన్నీ విడిచేసి వెళ్ళిపోతున్నాయి. అశాంతి, అసమాధానం ఉన్నట్లయితే కూడా విడిచేసి వెళ్ళిపోయి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సారోసు వచ్చిన వాడిని దర్శించిన ఆశపడుతున్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోక్షణకు ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేసుకోండి. కుటుంబాలుగా రండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. మంచి దినాల్లో జీవిస్తున్నాం. కుటుంబాలు నాశనం చేయాలని దురాత్మలు ఎంతకన్నా ప్రయత్నం చేస్తూ కుటుంబంలో కన్ఫ్యూజన్, గలిబిలి పుట్టించి ఎంతకన్నా ప్రయత్నం చేస్తున్నాయి. సో కాబట్టి భయపడకండి. మీ రోగులున్న, దయ్యం పట్టిన వారున్న, మంత్రశక్తులు, తంత్రశక్తులు పీడించబడేవారు ఉన్నా కానీ కుటుంబాలుగా విశ్వాసంతో రండి. పరిశుద్ధాత్ముడు కార్యం చేయబోతున్నాడు. ఈ స్థలం బేతల్ టవర్ చర్చ్, చిలుకల్ బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211 బస్సెస్ ఉంటాయి. బాలాజీ నగర్ కోళ్ళఫారం బస్ స్టాండ్ దిగండి. గూగుల్ మ్యాప్లో మీరు బేతల్ టవర్ అని టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. లేదా చిలుకల్ బిల్డింగ్ అయినా కానీ చెప్తారు. లేక కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ మీరు కాల్ చేసి వివరాలు తీసుకోండి. ఎవరైతే విశ్వాసంతో వచ్చి బేతల్ టవర్ చర్చ్ యొక్క మొదటి ఆరాధన, రెండో ఆరాధన
పాల్గొంటారో ఎస్ ఈ యొక్క మే 18 నాడు ఎస్ ఒక అద్భుతాన్ని చేస్తాను. అది ప్రత్యేకంగా కుటుంబ అద్భుతం చేస్తాను. నీ కుటుంబాన్ని బాగు చేసి, మేలు చేసి దర్శించే ఎస్ అద్భుతం చేస్తాను సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచాలను గట్టిగా హరిసిమని చెప్పండి. ఎవరైతే విశ్వాసంతో వస్తారో వాళ్ళ జీవితంలో కార్యం జరుగుతాం ప్రవచిస్తున్నాను. వారిసిమని చెప్పండి. ఎవరైతే కుటుంబాలతో వచ్చి ప్రభుని బేతల్లో చర్చిలో ఆరాధిస్తారో వారి కుటుంబాల అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. వారిసిమని చెప్పండి. ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ నీ కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ, ఒక మలుపు తీసుకొస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచాలను గట్టిగా హరిసిమని చెప్పండి. సో వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి వివరాలు తీసుకోండి. రండి మే 18 నాడు దేవుడు చేసే అద్భుతం విధానం సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకొని రండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఎస్ గాడ్ బ్లెస్ యూ.